సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముందుగా అక్కడి సిసిఎస్ ఎస్ఐ రవీందర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఘటనపై డీజీపీ అనురాగ్ శర్మకి నివేదిక అందింది. దాని ఆధారంగా అతిగా వ్యవహరించిన ఎస్ఐ రవీందర్ను సస్పెండ్ చేసినట్లు మంత్రి కేటీ రామారావు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, నేరెళ్ల ఘటన పైన ఇప్పటికే డీఐజీ రవివర్మ ఈరోజు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ లో కొన్ని అంశాలను మెన్షన్ చేశారు. నేరెళ్ల ఇన్సిడెంట్ ఏదైతే లారీల దహనం జరిగిందో ఆ రోజు బందోబస్తులో ఉన్నటువంటి సిసిఎస్ ఎస్ఐ రవీందర్ విచక్షణ రహితంగా కొంతమంది కొట్టడం వల్ల వాళ్ళకు గాయాలయ్యి దాంతో పాటుగా అక్కడ డీల్ చేసే వ్యవహారంలో కూడా రవీందర్ కొంత ర్యాష్ గా వ్యవహరించాడన్న వ్యవహారం ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి రవివర్మ ఇచ్చిన రిపోర్ట్ లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా డీజీపీ అనురాగ్ శర్మకు నివేదించారు. దాంతో పాటుగా రవీందర్ ర్యాష్ బిహేవియర్ వల్లనే పోలీసులు ఆ రకంగా ప్రవర్తించారు, కొంత వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడు, దాంతో పాటుగా లాఠీ చార్జ్ చేయమని కూడా అతనే కానిస్టేబుల్ ఆదేశించాడు. కాబట్టి అతనిపైన చర్యలు తీసుకున్నట్టుగా డీఐజీ రవివర్మ ఆ రిపోర్ట్ లో సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ అందిన వెంటనే వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఎస్ఐ రవీందర్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎంటైర్ ఇష్యూకి సంబంధించి ఆ రోజు గొడవ జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు కొంత సమయంలో వ్యవహరించాల్సిన సమయంలో ఎస్ఐ రవీందర్ కొంత ర్యాష్ గా బిహేవ్ చేశాడు. అందువల్ల ఇన్సిడెంట్ ఇంత పెద్దగా అయింది అనేది ఆ రిపోర్ట్ ద్వారా బయటపడింది. దాంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ గా పెండింగ్ లో ఉంది. మరికొంత ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మిగతా బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని మాత్రం ఆ రిపోర్ట్ లో రవివర్మ పేర్కొన్నారు. ఆయన రిపోర్ట్ ఇచ్చిన మరి కొద్దిసేపటికే అటు రాష్ట్ర డీజీపీ ఇచ్చిన ఆదేశాల మేరకు నాగిరెడ్డి వరంగల్ రేంజ్ ఐజీ ఎస్ఐని సస్పెండ్ చేశారు. దాంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అవసరమైతే మరొక కొంతమంది ఎవరైతే ఈ యొక్క ఘటనకు కారణమైతే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని మాత్రం రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఎస్ విజయ్.